హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సాయి పల్లవి తర్వాత ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది. ఇంతకీ ఆ బామ ఎవరు, ఏ సినిమాలో నటించింది, తన పేరేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. సాయి పల్లవి మంచి నటి, అంతకు మించిన డాన్సర్. తెలుగు సినిమా అభిమానులు హీరోల డాన్స్ల గురించి మాత్రమే కాకుండా తన డాన్స్ గురించి మాట్లాడుకునేలా చేసిన ఆర్టిస్ట్. అటు మోడర్న్ స్టెప్పులు, ఇటు క్లాసికల్ డాన్స్ల విషయంలో ఆమె వేగాన్ని అందుకోవడంలో మిగతా హీరోయిన్స్ కి చాలా కష్టమైన విషయమే. పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా కనిపించే సాయి పల్లవి తాను పోషించిన ప్రతి పాత్రకు ఒక పవిత్రతను తీసుకొస్తుంది. అయితే సాయి పల్లవి అన్ని రకాల పాత్రలు చేయదు. ఆమె ఎంచుకునే పాత్రలు బలమైనవిగా, విభిన్నమైనవిగా ఉంటాయి. ఏదైనా ఒక పాత్ర గురించి ప్రస్తావన వస్తే ఈ పాత్ర సాయి పల్లవి అయితే బాగుంటుందని ఆడియన్స్ చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఆమె కోసం కొన్ని కథలను, పాత్రలను డిజైన్ చేస్తూ ఉండడంతో సాయి పల్లవి బిజీ అయిపోయింది. అందువలన సాయి పల్లవి స్థానంలో ఎవరిని తీసుకోవాలా అనే ఆలోచన చేస్తున్న మేకర్స్ కి ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ రుక్మిణి వసంత్. రుక్మిణి వసంత్ బెంగళూరు బ్యూటీ, గ్లామర్ క్వీన్ ఏమీ కాదు, కానీ సాయి పల్లవి మాదిరిగానే ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. కట్టు, బొట్టు, నవ్వు, నడక ఇవన్నీ చూస్తే మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. సప్త సాగరాలు దాటి సినిమాతో యూత్ కి కనెక్ట్ అయిన ఈ సుందరి బగీరా, బైరతి, రణగల్ సినిమాలతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాల అనువాదాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. సాయి పల్లవి కుదరవని చెప్పిన ప్రాజెక్టులు రుక్మిణి వైపు వెళ్తున్నట్లుగా టాక్ వస్తుంది. నటన ప్రాధాన్యమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే రుక్మిణి తెలుగులో నిలదీక్కుంటుందేమో చూడాలి మరి.